హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేనైతే మీకోసం మా వదిన చేసిన చికెన్ రెసిపీని ఈరోజు చూపించబోతున్నానండి. మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా క్లీన్ చేసుకున్న చికెన్లోకి కారం, అలాగే కొద్దిగా సాల్ట్, ఇంకా పసుపు, కొద్దిగా మెంతిపిండి, ధనియాల పొడి ఇవి వేసుకొని బాగా కలుపుకోవాలండి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇందులోనే వేసుకోవాలి. అంటే మనం తాలింపులో వేసే పని లేదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఫైనల్గా ఇందులో మా వదిన ఆయిల్ వేసింది. ఆయిల్ వేసి కలుపుతుంది ఎప్పుడు కూడా. సో తన చికెన్ రెసిపీ స్టైల్ అనమాట ఇది. ఎప్పుడు చికెన్ చేసినా ఇదే రెసిపీ అనమాట. ఇదైతే టేస్ట్ కుక్ అయిన తర్వాత చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా ఆయిల్ తాలింపులో అయితే కొద్దిగానండి వేసేది, ఎక్కువగా వేయని అవసరం లేదు. ఎందుకంటే తను ముందే వేసింది కాబట్టి తాలింపుకి కొద్దిగానే ఆయిల్ వేస్తుంది. మామూలుగా కట్ చేసుకున్న ఆనియన్ కొద్దిగా వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు తన సీక్రెట్ ఏంటంటే ఎక్కువగా చికెన్ చేసేటప్పుడు కరివేపాకు వేస్తుంది. అది టేస్ట్ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇది తాలింపులో కరివేపాకు మగ్గిన తర్వాత చికెన్ వేస్తుంది అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఫ్లేవర్ మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది అనమాట. కరివేపాకు ఇలా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత చికెన్కి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ ఏదైతే ఉందో ఇది తాలింపులో వేసేసేయాలి. ఈ చికెన్ని ఎక్కువసేపు మ్యారినేట్ చేయాల్సిన అవసరం లేదండి. జస్ట్ అలా అన్నీ కలుపుకొని తాలింపు వేసేసుకుంటే ఎక్కువసేపు ఉంచాల్సిన అవసరం ఏం లేదు. ఒక్కసారి అలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని కనీసం ఒక 10 to 15 minutes అలా మగ్గించుకోవాలి. ఇప్పుడు ఒకవేళ ఉప్పు కారం కనుక సరిపోకపోతే వేసుకోవచ్చు. బట్ మా వదినైతే పర్ఫెక్ట్గా కలిపింది, మళ్ళీ వేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఇదైతే ఆ వాటర్ అనేవి కావాలి అనుకుంటే కొన్ని వేసుకోవచ్చు. బట్ మా వదినైతే వాటర్ అనేది అసలు యూజ్ చేయదనమాట. కర్రీ అయితే చాలా అంటే చాలా పర్ఫెక్ట్, మంచి టేస్ట్ అయితే వస్తుంది. మనం చేసే కంటే కూడా చాలా బాగా కుక్ చేస్తుంది. టొమాటోలు అనేవి కొద్దిగా అంత కర్రీ మధ్యలో వేసేసి చికెన్ ముక్కలతోటి బాగా కుక్ అయి ఉన్నాయి కాబట్టి చికెన్ ముక్కలతోటి ఇలా కప్పెట్టేస్తుంది అనమాట. చికెన్ అయితే బాగా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. ఆ టమాటా ముక్కలు కూడా కొంచెం లేట్గా వేసాం కాబట్టి ఈక్వల్గా మంచిగా కుక్ అవుతాయి అన్నమాట. కర్రీ అయితే ఫైనల్గా ఇలా రెడీ అయిపోయింది. పులుసు కూడా చక్కగా వచ్చింది. కొద్దిగా వాటర్ వేసినట్లుంది, కానీ చాలా అంటే చాలా బాగుంది. వర్షం పడుతుంది కదండి, తుఫాన్ ఎఫెక్ట్కి వెజిటేబుల్స్ అనేవి ఏవి బాగోక తినడానికి. సో నోటికి రుచిగా ఉండాలని చెప్పేసి ఇలా చికెన్ పులుసు తోటి ట్రై చేసాను. ఇది రైస్లోకి, రోటీలోకి, చపాతీలోకి అన్నింటిలోకి బెస్ట్ కాంబినేషన్ అన్నమాట. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని ఫాలో చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.